పెద్దపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పకడ్బందీగా చర్యలు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య నిర్వహణ, తడి చెత్త, పొడి చెత్త వేరుగా సేకరించడం వంటి పలు అంశాలపైన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలను భాగస్వామ్యం చేయాలని అన్నారు. తడి చెత్త, పొడి చెత్త ప్రజలు వేరువేరుగా సేకరించి మున్సిపల్ వాహనాలకు అందించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి వార్డు పరిధిలో చెత్త అధికంగా ఉండే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, డ్రైన్ సమస్యలపై వార్డు అధికారులకు పూర్తి పట్టు ఉండాలని అన్నారు. వార్డు అధికారులు ప్రతిరోజు ఉదయం ఫీల్డ్లో అందుబాటులో ఉండి చెత్త సేకరణ, డంపింగ్ యార్డు తరలింపు వంటి అంశాలను పరిశీలించాలని, ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త వేరువేరు చేయటం పట్ల అవగాహన కల్పించాలని అన్నారు. స్వశక్తి మహిళా సంఘాలు సమావేశాలలో కూడా తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కల్పించాలని అన్నారు. పట్టణంలోని ఎక్కడ డ్రైన్లలో ప్లాస్టిక్ బాటిల్స్, చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని అన్నారు. డ్రైన్లలో నీటి ప్రవాహం ఆటంకం ఉండకుండా చూసుకోవాలని అన్నారు. పారిశుద్ధ్య వాహనాల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. పెద్దపల్లి పట్టణ పరిధిలో ఇక నుంచి మంగళవారం, శుక్రవారం మాత్రమే పొడి చెత్త సేకరించడం జరుగుతుందని, మిగిలిన రోజుల్లో తడి చెత్త సేకరిస్తామని, ప్రజలు దీనిని గమనించి వేర్వేరు చేసి మున్సిపల్ కార్మికులకు అందించాలని కలెక్టర్ తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో సహకరించే ప్రజలకు అవార్డులు అందిస్తామని అన్నారు. ప్రతి వారం వార్డు అధికారులు వారి పరిధిలోని తడి చెత్త, పొడి చెత్త వేర్వేరు చేసి అందిస్తున్న ఇండ్లను ఎంపిక చేసుకుని వారికి బహుమతులు అందించి సన్మానించాలని, మున్సిపాలిటీ సహకరిస్తున్న ఇండ్లకు స్వచ్ఛ హౌస్ స్టిక్కరింగ్ అంటించాలని కలెక్టర్ తెలిపారు. ఒక వార్డులోని స్వచ్ఛ హౌస్ ఎన్ని ఉన్నాయనే దానిపైన వార్డు అధికారులు పనితీరు అందుబాటులో ఉంటుందని అన్నారు. ఒక రోజులోని మార్పు సాధ్యం కాదని, నిర్విరామంగా 6 నెలల పాటు కృషి చేస్తే ప్రజలలో నుంచి కూడా మార్పు సాధ్యమవుతుందని, రెగ్యులర్గా ప్రజలను ఫాలో అప్ చేయాలని అన్నారు. పట్టణంలో ఉన్న ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు, చెత్తను పూర్తి స్థాయిలో తొలగించాలని అన్నారు. ఖాళీ స్థలాలను రెగ్యులర్గా మానిటరింగ్ చేయాలని, అక్కడ చెత్త వేయవద్దని బోర్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. పట్టణంలో ఎక్కడైనా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజల నుంచి మున్సిపాలిటీకి వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. మార్కెట్, జనసంచారం అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. చచ్చినట్టు అదే తినాలి, లేదంటే దాన్ని పడేయాలి. సేమ్ చెత్త కూడా ఉంది. మన ప్లాస్టిక్ ని మనము డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ ని, అంటే మన ఇంటి వంట రూమ్ నుంచి వచ్చే వేస్ట్ ని 2 కలిపేసాం అనుకోండి, ఏమైతుంది? అది 2 పనికి రాకుండా పోతుంది. మామూలుగా తడి చెత్తను మనం ఏం చేస్తాం? ఇంతకుముందు మనం చూసుంటాం, పల్లెటూరులో పుట్టి పెరిగిన అందరికి ఐడియా ఉంటుంది. అందరి ఇంట్లో పెట్ట కుప్పలు ఉండేటివే కదా. పెట్ట కుప్పలు అంటే ఏంటి? ఆ రోజు అంటే మన ఇంట్లో ఏదైతే మన ఆవులు, గేదెలు ఏదైతే ఉండేటియో, అదేవిధంగా మన ఇంట్లో మనం వంట చేసుకున్న కూరగాయలు అయితే ఏవైతే ఉన్నాయో, ఒక సంవత్సరం కొలది మన యొక్క ఆవులు, గేదెలు వాళ్ళు తినగా వచ్చిన వాటి పేడ కావచ్చు, ఆ గడ్డి కావచ్చు, మనం వండుకోక మిగిలిన కూరగాయలు కావచ్చు, ఒక పెట్ట కుప్ప మీద వేసేవాళ్ళం. అవి కొన్ని రోజులు సైంటిఫిక్ గా ఏమైంది, కొన్ని రోజులు ఫర్మెంటేషన్ జరిగి ఆ తడి చెత్త అనేది దాంట్లో కుళ్ళిపోయి ఎరువుగా మారేది. ఇలాంటి ఎండాకాలం సీజన్లో ఏం చేసేవాళ్ళు, మనము అమ్మమ్మలింటికి, తాతలింటికి ఆ ఎరువు అంతా మన ఇళ్ల బండ్ల తీసుకెళ్లి మన మొక్కలకు, అక్కడ పొలాలకు ఎరువుగా వాడేవాడు. అప్పుడు ఈ యూరియా, ఈ NPA ఇలాంటి ఏం లేవు, పొటాషియం, కాల్షియం ఏం లేవు. అప్పుడంతా తెలిసింది ఒకటే, ఏది మన పెంట కుప్ప నుంచి వచ్చిన ఏదైతే ఎరువు ఉందో ఆ ఎరువుని పొలాలకు వేసుకొని అక్కడ నుంచి వంట చేసుకోవాలని, మనం పండించుకోవాలని తెలిసింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ చెత్తను కూడా ఏం చేస్తున్నాం, మనము ఈ యొక్క ప్లాస్టిక్ ఏదైతే ఉందో, ఏదైతే ప్లాస్టిక్ కానీ రీయూజబుల్, మనం ఒకటేసారి యూజ్ చేసుకున్నటువంటి ప్లాస్టిక్ వేస్ట్, అదేవిధంగా మన ఐరన్, మన గ్లాస్ ఏదైతే